హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి ముగ్గుతో అయితే మేము ముందుకు వచ్చేసాము. ఫస్ట్ అయితే రోలర్తోనే ఈరోజు కూడా వేయడం జరిగింది, ఎందుకంటే పెద్ద వాకిలి కదా, దీంతోనే ఈజీగా అయిపోతుంది పని, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఫస్ట్ ఫిల్లింగ్ దగ్గర నుంచి అయితే ఈరోజు నేను వీడియో తీసాను. ఫస్ట్ ఫిల్ చేసుకున్న వెంటనే ఎక్సెస్గా ఏదైనా వస్తే ఆ బౌల్లో వచ్చేటట్టుగా అక్కడ వెయిట్ చేస్తాం. దాని తర్వాత అయితే రంగోలీ వేయడం స్టార్ట్ చేసాం. మా మదరే వేశారు ఈరోజు కూడా రంగోలీ. ఫస్ట్ అయితే అవుట్లైన్స్ డ్రా చేసుకున్నాం మేము, ఏ రంగోలీ వేయాలని చెప్పి అవుట్లైన్స్ డ్రా చేసిన తర్వాత సేమ్ అదే లైన్స్ మీద రోలర్తో అయితే రంగోలీ డ్రా చేయడం ఫాలో అయ్యాం. ఫస్ట్ ఇక్కడ వేస్తున్నప్పుడు ఎక్సెస్గా ఫ్లోర్ అయితే రైస్ ఫ్లోర్ అయితే వచ్చేయడం జరిగింది. సో ఇంతకు ముందు ఒక సిస్ మెన్షన్ చేశారు కమెంట్లో, ఎలా రైస్ ఫ్లోర్ అనేది రైస్ ఫ్లోర్ అండ్ రంగోలీ పౌడర్ మిక్స్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, ఆ సిస్ పేరు శ్రీదేవి సిస్. ఆ సిస్ మనకి చెప్పారు, కమెంట్ చేసి చెప్పారు, 3:1 రేషియోలో అయితే మనం ఈ ఫ్లోర్ని మిక్స్ చేసుకున్నట్టయితే ఆ రైస్ ఫ్లోర్ ప్లస్ రంగోలీ పౌడర్ అంటే డిఫరెంట్ ఉంటుంది, రైస్ ఫ్లోర్ అంటే డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఆ రెండు తీసుకొని 3:1 రేషియోలో అయితే మిక్స్ చేస్తే మనకి స్ప్లిట్ అవ్వదని చెప్పి, సో రైస్ ఫ్లోర్ అనేది నేను 3:1 రేషియోలని 3 స్పూన్స్, జస్ట్ నేను ఒక స్పూన్ తీసుకొని దాంతో మెజర్మెంట్స్ చెప్పినట్టయితే, రేషియో చెప్పినట్టయితే 3 స్పూన్స్ రైస్ ఫ్లోర్ అయితే 1 స్పూన్ రంగోలీ పౌడర్ అనమాట. రంగోలీ పౌడర్ అనేది చాలా ఫైన్గా ఉంటుంది, మనకి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఏమీ ఉండవు. సో అది 1 రేషియో, 3 రేషియో ఏమో రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. రంగోలీ పౌడర్ ప్లస్ ఈ రైస్ ఫ్లోర్ అనేది ఈ రేషియోలో తీసుకుంటే అసలు ఎక్కడ స్ప్లిట్ అవ్వట్లేదు. మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్లో అయితే కొంచెం స్ప్లిట్ అయింది, క్వాంటిటీ ఏమైనా మిస్ అయిందేమో అని చెప్పి మళ్ళీ మా వద్ద కొంచెం రైస్ ఫ్లోర్ అయితే తీసుకోవడం జరిగింది. దెన్ అది స్ప్లిట్ అవ్వలేదు, చాలా ఫైన్గా చాలా ప్రాపర్గా వచ్చింది అనమాట. శ్రీదేవి సిస్ చెప్పారని చెప్పాను కదా, సేమ్ ఆ రేషియోలో అయితే నేను తీసుకున్నాను. 3:1 రేషియో రైస్ ఫ్లోర్ ప్లస్ రంగోలీ పౌడర్ అలా తీసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. అండ్ ముందైతే అవుట్లైన్స్ ఇక్కడ వరకే డ్రా చేసాము. దాని తర్వాత ఇంకా మనకు కావాలనుకుంటే రంగోలీ అనేది ఇంకా పెంచుకోవచ్చు అని చెప్పి మేము ఎక్కడి వరకు అయితే డ్రా చేసామో అక్కడ వరకు మా వద్దరు అయితే వేసేసారు. అండ్ లాస్ట్లో నేను చెప్పాను అనమాట, ఇలా అవుట్లైన్ మమ్మీ చాలా బాగుంటుందని చెప్తే మమ్మీ అయితే ఇక్కడ డ్రా చేశారు. అలా వేసిన తర్వాత అయితే చాలా చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా అనిపించింది. సరే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం రంగోలీ అనుకున్నాము, బట్ మా మదర్ అన్నారు ఇంకొంచెం డీటెయిలింగ్స్ ఇద్దాం, అంటే ఇంకొంచెం బ్రాడ్గా చేద్దాం రంగోలీ, ఈ స్పేస్ అంతటికి వస్తే బాగుంటుంది కదా చూడడానికి అని చెప్పి ఈ లాస్ట్లో ఇటు సైడు 4 సైడ్స్ ఈ 3 లైన్స్ అయితే డ్రా చేశారు. 4 సైడ్స్ 3 లైన్స్ డ్రా చేసిన తర్వాత అయితే ఇంకా బాగా వచ్చింది డిజైన్. అండ్ 4 సైడ్స్ లైన్ డ్రా చేసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అనిపించి ఆ తర్వాత ఇంకొక 4 సైడ్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ రాకుండా మిగిలిన 4 సైడ్స్ మిగిలిపోతాయి కదా, ఆ 4 సైడ్స్లో ఏ డిజైన్ వేయాలి అని చెప్పి ఇద్దరిని డిస్కస్ చేసుకున్న తర్వాత అయితే ఈ పైన ఇది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇలా జస్ట్ ఇక్కడ ఒక డిజైన్ ఇచ్చేసి ఇలాగే మిగిలిన 4 సైడ్స్ కూడా. ఎప్పుడు కూడా మనం ఎంత స్పేస్ అయితే తీసుకుంటున్నామో అంత స్పేస్కి ఫుల్గా ఉంటేనే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో మేమైతే ముందు ఏ డిజైన్ అయితే అనుకుంటామో అది సగం వేసిన తర్వాత ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చా, డీటెయిలింగ్స్ ఏమిస్తే బాగుంటుందని చెప్పి డిస్కస్ అయితే చేసుకుంటాము. సో లాస్ట్కి అయితే ఇలా ఇచ్చేసిన తర్వాత కలర్స్ అయితే ఫిల్ చేసాము. రెడ్ కలర్స్ అయితే ఫిల్ చేశాను. ఇక్కడ రెడ్ కలర్ ఫిల్ చేసిన తర్వాత కంప్లీట్ లుక్ అయితే చేంజ్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈరోజు డిజైన్ నాకు. అంటే రోజుకి డిజైన్స్ దీంతో వేస్తుంటే నాకు చాలా బాగా నచ్చేస్తుంది. ఒక రోజు డిజైన్ మించి ఇంకో రోజు వస్తుంది. ఇలా ఫైనలీ రంగోలీ అయితే కంప్లీట్ అయిపోయింది. డెఫినెట్గా ఈ రంగోలీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ రంగోలీ నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రంగోలీ రోలర్ ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.